ఇటువైపు తెలంగాణ అలాగే ఆంధ్రాలోను ఎంపీ ఎలక్షన్స్ కోసం పోరాటం అలానే ఉంది. తెలంగాణలోకి వచ్చేటప్పటికి రీసెంట్గా నిన్నటి రోజున రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముగ్గురు వెళ్ళి కలవడం జరిగింది. కానీ వాళ్ళు ఇచ్చిన ప్రెస్ మీట్లో ఏంటంటే మేము కలుస్తాం, అవసరమైతే 1 సార్లైనా కలుస్తాం ఏంటి అని మాట్లాడుతున్నారు. అది ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కొత్తగా అధికారంలోకి వచ్చింది. సరే, నిన్న మెదక్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి 4 ఎమ్మెల్యేలు వెళ్ళి ముఖ్యమంత్రిని గెలిచారు, ఆయన ఇంట్లో గెలిచారు. వాళ్ళు ఏం చెప్తారంటే కొత్త గవర్నమెంట్ వచ్చింది, పైగా మాకు ఇప్పటికే వచ్చి నెలన్నర కూడా కాలేదు, మాకు ప్రోటోకాల్ సమస్యలు వస్తున్నాయి, అట్లాగే మా నియోజకవర్గాల్లో డెవలప్మెంట్ ఫండ్స్ అవి వాటి గురించి బ్రీఫింగ్ ఇచ్చి విడుదల పత్రాలు ఇవ్వడానికి వచ్చామని వాళ్ళు చెప్తున్నారు. ఇది వాళ్ళ వర్షము. సరే, వాళ్ళు ఎందుకు వెళ్ళారు ఏంటనేది పక్కన పెడితే వాళ్ళు ఇదే చెప్తారు, ఇంతకు మించి వాళ్ళు ఏం చెప్తారు? పైగా వాళ్ళకి వాళ్ళ బాస్ పర్మిషన్ ఉందా లేదా అనేది కూడా వాళ్ళు అసలు మా పార్టీలో చాలా స్వేచ్ఛ ఉంది, మేము మా అధినాయకులను అడగక్కర్లేదు, మేము ఎక్కడికైనా పోయి ఎవరైనా జరిగే స్వేచ్ఛ మాకుంది అని చెప్తున్నారు. కానీ గత ఆనవాళ్ళు చూస్తే అంత స్వేచ్ఛ పార్టీలో లేదు. ప్రతిదీ సెంట్రిక్గా పార్టీ పర్మిషన్స్తోనే ఏదైనా చేసే అవకాశం ఉండేది. మరి ఇప్పుడు వాళ్ళు కొత్తగా వాళ్ళ స్టాండ్ మార్చుకున్నారేమో తెలియదు. కానీ ఏవైనా సరే ఒక 4 ఎమ్మెల్యేలు ప్రత్యర్థి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ సీఎంను వెళ్ళి కలవటం అనేది డెఫినెట్గా పార్టీ అధినాయకత్వానికి చెప్పి ఇట్లా వాళ్ళకి మెమరాండం ఇస్తామని చెప్పి వెళ్ళి వాళ్ళ పర్మిషన్ తీసుకుని వెళ్ళి కలిస్తే పేచీ ఉండదు, ఇబ్బంది ఉండదు. అది జరగకపోవటం వల్ల ఏమవుతుందంటే ఇటువంటి ప్రచారాలు, అనుమానాలు, దుష్ప్రచారాలు జరిగే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రాజకీయాలను ఎట్లా అయిపోయినాయంటే 2 ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన నాయకులు, వాళ్ళు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మాట్లాడుకుంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో పార్టీలకు అతీతమైన ఒక సంబంధం ఉంది, ఇతనేళ్ళు అందులో చేస్తాడా, అతనేళ్ళు ఇందులో చేస్తాడా అనే ఒక సందేహాస్పదమైన రాజకీయ వాతావరణం దేశవ్యాప్తంగా, మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, తెలంగాణలో కాదు, దేశం మొత్తం ఇట్లాగే ఉంది. ఈ నేపథ్యంలో నిన్నగాక మొన్న ఎన్నికలు జరిగిన తర్వాత కొత్తగా ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేలు అంటే వాళ్ళందరూ సీనియర్ ఎమ్మెల్యేలే, మళ్ళీ ఎలక్ట్ అయిన వాళ్ళు వెళ్ళి కొత్త సీఎంని వెళ్ళి కలవడం అనేది డెఫినెట్గా అది ఒక చర్చనీయాంశమైన అంశమే. ముందు ఏమైనా జరగచ్చు. అందులో కాంగ్రెస్ మంత్రులేమో మాకు బీఆర్ఎస్ నుంచి చాలామంది లైన్లో ఉన్నారు, అది ఇది చర్చిస్తున్నారు, మేమే వాళ్ళని ఆపుతున్నాము అని చెప్తున్న నేపథ్యంలో ఒక్కసారి 4 ఎమ్మెల్యేలు వెళ్ళి ఆయన కలవటము, ఆ వెంటనే ఇంటెలిజెన్స్ చీఫ్ వెళ్ళి కలవటము, దాంతో ఏంటంటే కొంచెం ప్రచారానికి ఊతం లభించినట్టు అయింది. అయితే నువ్వు వెంటనే ఇంటెలిజెన్స్ చీఫ్ని ఎందుకు కలవాలి అంటే మాకు ప్రోటోకాల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆల్రెడీ ఇప్పుడు నియోజకవర్గంలో ఏదైనా ప్రోగ్రామ్ జరుగుతుంటే మమ్మల్ని పట్టించుకోవట్లేదు కాంగ్రెస్ గవర్నమెంట్, అందుకనే ఇంటెలిజెన్స్ చీఫ్కి మేము చెప్పడానికి వెళ్ళామని చెప్తున్నారు. సో ఇది ముందు తేలాల్సిన విషయం తప్ప ఇప్పుడు మనం వాళ్ళ గురించి మనం అనుమానాస్పదంగా మాట్లాడుకునే ఇది కాదు. ఎందుకంటే బై కల్చర్ ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా ముఖ్యమంత్రిని, అట్లాగే ఏ పార్టీ ఎంపీ అయినా ప్రధానమంత్రిని కలిసే అవకాశం ఉంది, అధికారం ఉంది, ఆ స్వేచ్ఛ ఉంది. ఏమి ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన ఇక ఎప్పుడు ముఖ్యమంత్రిని కానీ ప్రధానమంత్రిని కానీ కలవకూడదు అంటే మరి అతను ఒక ప్రజాప్రతినిధిగా తన నియోజకవర్గం మంచి చెడు ఎవరికి చెప్పుకోవాలి? సో అందుకని దీన్ని సందేహించాల్సిన అవసరం అయితే లేదు. కానీ ముందు నిజంగానే కనుక వీళ్ళు బీఆర్ఎస్ నుంచి అటు చేరారనుకోండి, చేరితే అప్పుడు వీళ్ళు ఇప్పుడు చెప్తున్నారే వాళ్ళు మేము ఇందుకోసం కలిసాము మా నియోజకవర్గం, అది వాళ్ళ క్రెడిబిలిటీకి ఇబ్బందికరంగా మారుతుంది. పార్టీ మారడం అది వేరే విషయం అయితే, పార్టీ మారిన వాళ్ళు ఏం చెప్తారంటే ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి గవర్నమెంట్ పట్టించుకోవటం లేదు, మా నియోజకవర్గం అభివృద్ధి కోసం మేము గవర్నమెంట్ పార్టీలోకి చేరుతున్నాం. గతంలో కూడా ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉండగా కాంగ్రెస్ వాళ్ళు చేరినప్పుడు ఇదే చెప్పారు, చేరిన వాళ్ళు ఇదే చెప్పారు, గవర్నమెంట్ కూడా అదే చెప్పింది, అట్లాగే వీళ్ళు కూడా అదే చెప్తారు. సో అప్పుడు అది చెప్పి ఇప్పుడు ఇది చెప్తే ఏంటంటే వాళ్ళ వ్యక్తిగతమైన క్రెడిబిలిటీకి కొంచెం క్వశ్చన్ మార్క్ అయ్యే ప్రమాదం ఉంటుంది తప్ప ప్రస్తుతానికైతే దీని మీద మనం, ఎందుకంటే వాళ్ళు కూడా ఓపెన్గా వచ్చి ఛానల్స్లో చెప్పారు, అంటే కమిట్ అయినారు మేము ఇందుకోసం వెళ్ళామని. సో వాళ్ళు ఆ మాట మీద నిలబడితే ప్రాబ్లం ఉండదు. లేదు అంటే ముందు జరిగే పరిణామాలు భిన్నంగా ఉన్నాయనుకోండి, అప్పుడు వీళ్ళ క్రెడిబిలిటీ ఆ రోజు అలా చెప్పారు, ఈరోజు ఇలా చేశారు అని జనం అనుకోవడానికి వీళ్ళు ఆస్కారం ఇచ్చినట్టు అవుతుంది.